మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానందాము. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడి దినాన మనతో మాట్లాడుచు ఉన్నారు. అపోస్తుడైన పౌలు గారు కొలసీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నారు. ఆయన వ్రాసిన ఈ ఉత్తరములున్న మాటలు దాసులారని సంబోధిస్తూ ఉన్నాడైనా. మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక. అవును ప్రియులారా, చాలామంది భక్తి జీవితంలో ఈ దినాలలో మనుషులను సంతోషపెట్టువారిగా, మనుషుల చేత ఘనపరచబడాలని వారి భక్తిని కనపరుస్తూ ఉంటారు. నేనే భక్తి చేస్తూ ఉన్నాను, నాలాగా ఎవరు చేయలేకపోతున్నారని చాలామంది వారి భక్తి జీవితంలో మనుషులను మభ్యపెడుతూ మనుషులు సంతోషించలాగున వారు భక్తి చేస్తూ ఉన్నారు. అదేమాత్రము మంచిది కాదండి. దేవుని సన్నిధిలో యథార్థత కలిగి బ్రతుకువారై ఉండాలని ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాము. ప్రభువునకు భయపడాలి, శుద్ధ హృదయము కలిగి ఎటువంటి శ్రమైన, కష్టమైన, ఇబ్బందులైన దేవుని యొక్క పాదాల పట్టుకుని బ్రతిమాలుకుని శ్రమల నుండి విడుదల పొందేవారిగా భక్తి చేయాలి. కానీ ఈ లోకమును మెప్పించే భక్తిని, ఈ లోకములో ఘనత తెచ్చుకునే భక్తిని చేయటం వల్ల అదేమాత్రము ప్రయోజనకరము కాదు. గనుక దేవునికి విధేయులై ఉండాలని స్పష్టముగా ఈ మాట వ్రాస్తూ ఉన్నారాయన. విధేయత ఉన్నదా? లోబడి జీవించగలుగుతున్నామా? ప్రియులారా, అబ్రహాము గారి జీవితం మనం చూస్తే తనకు ఒక్కడైన కుమారుని మోరియా పర్వతం మీద ఆయన బలిమ్మన్నారు. అబ్రహాము గారు సంకోచించలేదు, వెనుకకు తగ్గలేదు. నీవు చెప్పినట్లు నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను నాయనని మోరియా పర్వతం మీదకి తన కుమారుని తీసుకుని వెళ్ళారు. కట్టెలను పేర్చాడు. తన కుమారుడు కాళ్ళు చేతులు కట్టి బలివ్వటానికి ఆ యొక్క కట్టెల మీద పండుకోబెట్టి కత్తి ఎత్తి ప్రార్థన చేసి కత్తి ఎత్తారు. ఆ యొక్క యథార్థతను చూసిన దేవుడు ఆకాశమును తన దూత మాట్లాడుతున్న, అబ్రహామా, అబ్రహామా, నీకొక్కడైన నీ కుమారుని నాకివ్వటానికి వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవు. ఎంత విధేయత! భక్తి జీవితంలో వచ్చిన శోధన, భక్తి జీవితంలో వచ్చిన శ్రమ ఎవరికి చెప్పలేదు. కానీ తనకు తానే ధైర్యముతో దేవుని పాదాల చెంత ఒదిగిపోయాడు, విధేయుడయ్యాడు. కనుక అబ్రహాం అన్ని విషయములు దేవుడు ఆశీర్వదించారు. ఇస్సాకు బదులుగా ఒక గొర్రె పొట్టేలును అక్కడ బలిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనుషులకు కనబడి చేసే భక్తి ఏమాత్రం మంచిది కాదు. దేవుడు చూసే భక్తిని మనము చేయాలి. అటువంటి భక్తిలో శ్రమలు, కష్టాలు ఉంటాయినను చివరికి విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. అటువంటి దీవెన ప్రతి ఒక్కరు పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. ఈ ఉదయకాలం విధేయత గురించి మాతో మాట్లాడుతూ వచ్చారు.
అన్ని విషయాలు అబ్రహాము గారి విధేయత కలిగి బ్రతికాడు కనుక గొప్ప వ్యక్తిగా మీరు మార్చి ఆశీర్వదించారు. మా జీవితాల్లో కూడా నమ్మకంగా విధేయత కలిగి బ్రతికి జీవితం అందరికీ దయచండి. ఎవరి కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని, జయము పొందుకుని సాక్షిగా ఉండటానికి కృపనిమ్మని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.